మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 16వ తేదీ ఆదివారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు మీకు ఇటువంటి ఫలితాలే కలగబోతున్నాయి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మీ యొక్క పరిస్థితి మారబోతుంది. కుటుంబ పరంగా, విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున ఇటువంటి ఫలితాలే పొందుకోబోతున్నారు. కానీ మీరు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి విషయంలో ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా మిమ్మల్ని మోసం చేసేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఈ రోజున అస్సలు మీరు అప్రమత్తంగా ఉండొద్దు. అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడాను 1కి 10 సార్లు ఆలోచించుకోండి. వీరు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. అయితే అసలు కుంభరాశి వారి జాతకులకు జూన్ మాసంలో 16వ తేదీ ఆదివారం తిథి నాడు గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో, ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలో, అసలు ఎవరు మిమ్మల్ని మోసం చేయబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తుల రాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే జూన్ మాసంలో 16వ తేదీ ఆదివారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు ఈ రోజున ఆర్థిక కారణాలతో నిలిచిపోయిన ప్రాజెక్టులను పునః ప్రారంభించవచ్చు. అలాగే సోషల్ మీడియా ద్వారా మీ పాపులారిటీ పెరగవచ్చును. మీరు ప్రజల మధ్య చర్చనీయాంశంగా ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే యోచన చేస్తారు. అలాగే వ్యాపారంలో సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కావున నిర్ణయాల విషయంలో ఏ మాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. ఆలస్యం అమృతం విషమన్న చందన. మీ నిర్ణయాలు ఆలస్యం అయితే గనక మీరు లాభం పొందుకోలేకపోతారు. అయితే మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజున మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. ఇదంతా దైవ బలం కారణంగానే జరగబోతుంది. కుంభరాశి వారి జాతకులకు మీరు పూర్తి అంకిత భావంతో పని చేస్తారు. ఈ రోజున మీరు ఖచ్చితంగా చాలా వరకు కూడా ఈ రోజున సానుకూల ఫలితాలనే పొందుకోబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ రోజున సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం చాలా బాగుంటుంది. మీ మనసుకు నచ్చినట్లుగా ఉంటుంది ప్రతి ఒక్క విషయము కూడాను. అలాగే సహోద్యోగుల యొక్క సహకారము ఉంటుంది. పై అధికారుల యొక్క మన్ననలు ఉంటాయి. అయితే పన్ను సంబంధిత పనులు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రోజున మీకు కాస్త మంచి సమయం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా మరియు కెరియర్ పరంగా కొంత ఎదుగుదలను ఈ రోజున అయితే గమనిస్తారు. మీరు ఇలా గమనించిన కొద్దీ కూడాను మానసిక తృప్తి పెరుగుతుంది. వివాదాల్లో చిక్కుకోవాల్సి రావచ్చు. కావున ఈ రోజున జాగ్రత్త. మాట విషయంలో జాగ్రత్త, చేతల విషయంలో జాగ్రత్త. ఎవరికైనా కూడాను మాట ఇస్తే గనక ఆ యొక్క మాటను నిలబెట్టుకునే ప్రయత్నం ఈ రోజున చెయ్యదు. ఇలా చేసినా కూడా విఫలమవుతుంది. అలాగే ధన సంబంధిత లావాదేవీల్లో చిక్కుకునే ప్రయత్నం కూడా అస్సలు చెయ్యదు. ఎదుటి వారికి ధనం సంబంధిత విషయాల్లో నేనున్నాను అని భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా ఈ రోజున చేస్తే గనక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే పొరుగు వారు మిమ్మల్ని చూసి, మీ యొక్క పురోగతిని చూసి అసూయ పడతారు. మీ మాటలు మరియు కోపాన్ని నియంత్రించుకోండి. ఆర్థరైటిస్ మరియు రుమాటిజం రోగుల యొక్క నొప్పి ఈ రోజున పెరుగుతుంది. అలాగే అధిక సూర్యకాంతి మరియు వేడి కారణంగా మీరు శక్తి లోపాన్ని అనుభవిస్తారు. పిల్లల ప్రవర్తనపై ఈ రోజున నిఘా ఉంచండి. వారి మొబైల్ మరియు ఇంటర్నెట్ వాడకం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.
అలాగే మీలో కొన్ని రకాల విచిత్ర మార్పులు కూడా కలుగుతాయి. ఈ రోజున మీ స్వభావంలో అహంకారం పెరుగుతుంది. అలాగే చిరాకు కూడా అనుభవిస్తారు. ఇది ఎదుటి వారికి అర్థమవుతుంది. ఎందుకంటే ఎదుటి వారిని ఇష్టం వచ్చినట్లు తూలనాడడం, దూషించడం జరుగుతుంది. మాట విషయంలో జాగ్రత్త. అలాగే కెరియర్ పరంగా చూస్తే గనక ఈ రోజున మెరుగైన ఎదుగుదలను పొందబోతూ ఉన్నారు. అలాగే వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది కావున కాస్త అసహనానికి అయితే గురవుతారు. పని ఒత్తిడితో పాటుగా చేపట్టిన పనుల్లో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడడం వల్ల చిన్న పనులను కూడా ఎక్కువ శ్రమ పడి చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మీ సహోద్యోగుల కారణంగా మీకు అదనపు బాధ్యతలు వస్తాయి. బాధ్యతలతో కూడినటువంటి గుర్తింపు కూడా వస్తుంది కావున ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది. అలాగే కాస్త ఒత్తిడి విషయంలో కూడాను ఎక్కువ అవుతుంది కావున విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. పై అధికారుల నుంచి ఈ రోజున ప్రశంసలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సన్మాన సత్కారాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. మీలో ఉన్న టాలెంట్ బయటకు వచ్చే రోజుగా ఇది చెప్పడం జరుగుతుంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మంచి ఆదాయం లాభాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా ఇప్పుడు ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క పరిస్థితులు మారతాయి. ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా పరిస్థితులు మార్పు చెందబోతున్నాయి. స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేవారు ఈ రోజున పెట్టవచ్చును. గురువు గోచారం అనుకూలంగా ఉంది కావున మంచి జరుగుతుంది. అలాగే మీకు కుటుంబ పరంగా చూస్తే మంచి సమయము. కుటుంబ సభ్యుల నుంచి ఈ రోజున మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ యొక్క పిల్లలు తమ తమ రంగంలో బాగా రాణించగలుగుతారు. జీవిత భాగస్వామికి వారు పనిచేసే చోట అభివృద్ధి లభించడమే కాకుండా తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. మరియు వారి యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. అలాగే ఈ రోజున మీకు స్థల మార్పుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నిర్ణయాల విషయంలో జాగ్రత్త. ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. లేకపోతే గనక జీవిత భాగస్వామి యొక్క సలహా కూడా తీసుకోండి. వ్యాపార పరంగా మంచి అద్భుతవంతమైన ఎదుగుదల కనిపిస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అనుకుంటున్నట్లయితే గనక ఈ రోజున ఖచ్చితంగా దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు లాభం కలుగుతుంది. అలాగే వ్యాపార సంబంధిత లావాదేవీల్లో మూడవ వ్యక్తి యొక్క చొరబాటును అస్సలు సహించవద్దు. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. అలాగే భాగస్వామ్య వ్యాపారం నుండి బయటికి రావాలి అనుకునే వారికి ఈ రోజున చాలా ఉత్తమమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అనుకున్నా లేదా డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకున్నా ఈ రోజున మీరు చేయవచ్చును. మీ వ్యాపార భాగస్వాముల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. అలాగే వ్యాపార అభివృద్ధి విషయంలో కాస్త ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను మీ యొక్క తెలివితేటలతో ఆలోచనలతో విజయవంతంగా తొలగించుకోగలుగుతారు. వ్యాపార భాగస్వామి మద్దతు ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఆ యొక్క నిర్ణయాలు కూడా మీకు చాలా వరకు కూడా లాభసాటిగా కలిసి వస్తాయి అని చెప్పడంలో ఏమాత్రమూ కూడా సందేహమే లేదు. అయితే ఈ రోజున కుంభరాశి వారి జాతకులు సరైన విశ్రాంతి తప్పక తీసుకోవాలి. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు ఖచ్చితంగా వ్యాయామం, యోగాను, ప్రాణాయామంను అలవాటు చేసుకోండి. ఈ రోజున కాస్త వీలైనంత వరకు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. అదేవిధంగా కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటే గనక చాలా సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి రాకుండా ఉంటుంది. అలాగే ప్రేమ జీవితం విషయానికి వస్తే గనక ఈ రోజున ఆశ్చర్యకరమైన ఫలితాలు పొందుకోబోతున్నారు. మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఎవరైతే ఒప్పుకోలేదో ప్రేమను ఒప్పుకొని అంగీకారంతో పెళ్లి వరకు కూడా మీ పెద్దలు మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని తీసుకుని వెళ్లే యోచన కూడా చేస్తారు. ఈ రోజున ప్రేమికులకు చాలా అద్భుతవంతంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మిమ్మల్ని మోసం చేసే వారి విషయానికి వస్తే గనక మూడవ వ్యక్తి చొరబాటు ఏ విషయంలో కూడా అస్సలు తీసుకోవద్దు. వారు మీకు తీయని మాటలు చెబుతూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభం కోసం కావచ్చు, లేకపోతే గనక ఉద్యోగ జీవితంలో కావచ్చు, మీ సహోద్యోగులు కూడా కావచ్చును. మీకు ఏదో సలహా ఇచ్చినట్లుగానే ఇచ్చి ఆ యొక్క సలహా రీత్యా మీకు నష్టం కలిగించే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. మీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందన ఇప్పుడు గ్రహించలేకపోతారు కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరి సలహాను తీసుకోవద్దు. సొంత నిర్ణయాలు మాత్రమే తీసుకోండి. ఏదైనా ఒక నూతన పని ప్రారంభించాలి అన్నా కూడాను ఆచితూచి వ్యవహరించండి. జీవిత భాగస్వామి యొక్క సలహా తీసుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. కావున సహోద్యోగుల విషయంలో కావచ్చు, వ్యాపారంలో నూతన పరిచయాల విషయంలో కావచ్చు, లేకపోతే గనక వ్యాపార సంబంధిత భాగస్వామ్యుల విషయంలో ఎవరైతే మీకు చెడు చేస్తున్నారని మీ మనసుకు అనిపిస్తుందో వారి విషయంలో జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా జూన్ మాసంలో 16వ తేదీ ఆదివారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఎవరు మిమ్మల్ని మోసం చేయబోతున్నారో, ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.
థ్యాంక్ యూ.